హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్ని సుధాకర్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలోని నేను నా పిల్లల విషయంలోని ఎంత జాగ్రత్తగా ఉంటానో, వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తానో, వాళ్ళని ఎలా చూసుకుంటానో అనే దాని గురించి మాట్లాడుతున్నానండి. ఈ వీడియోలోని నా ఉద్దేశం వచ్చి ఎవరిని ఇలా ఉండమని చెప్పడం లేదండి. నేను ఎలా ఉంటాననేది చూపిస్తున్నాను అంతే. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే సాక్స్ అన్ని కింద పెట్టేసి వచ్చేస్తారు. వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసి తర్వాత వచ్చేసి ఫేస్ వాష్ అన్ని చేసుకుని వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొస్తే వచ్చేస్తారండి. వచ్చిన తర్వాత స్నాక్స్ ఏదో చేసి పెడితే తింటారు. లేదంటే నేను ఏం చేస్తుంటే నాకు వచ్చి హెల్ప్ చేస్తారండి. నేను చేసిన దాంట్లో ప్రతి దాంట్లోని వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటే ఎంకరేజ్ మాత్రం చేస్తానండి. ఇలాగ నేనైతే ఆ బనానా జ్యూస్ అయితే చేస్తున్నాను. మా అవి వచ్చి చేస్తానమ్మా అని అంటే ఇంకా తనైతే అక్కడ కూర్చోబెట్టి ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాను అనేది తనకు చూపిస్తా. తను అయితే వేస్తూ ఉన్నదండి. ఇంకా నేను కలిసి అయితే బనానా జ్యూస్ అయితే చేశాను. పిల్లల్ని ఎప్పుడైనా పక్కన పెట్టుకుని వంట చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనం చేసే పనులను చూసుకుని చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు కదా. ముఖ్యంగా వచ్చేసి పిల్లలు మనల్ని చూసి చాలా చాలా నేర్చుకుంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పని వాళ్ళకు ఒక చిన్న మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాగా కూర్చుని సరదాగా పిల్లలతో అయితే చేపిస్తా. మీరు కూడా ఎంజాయ్ చేస్తా, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తా. ఇలాగైతే ఏదైనా కుక్ చేయండి, పిల్లలైతే చాలా చాలా ఆనందపడతారు. నవ్య నేనైతే ఆఖరికి బనానా మిల్క్ షేక్ అయితే చేసామండి. చాలా టేస్టీగా వచ్చింది. ముందు హవ్యకి ఇచ్చేసి ఆ జోష్ అయితే బయట ఆడుకుంటుందండి. బయట అయితే జోషికి ఇచ్చేసాను. జోషికి కూడా చాలా బాగా నచ్చింది. ఇలా అయితే కొంచెం హార్లిక్స్ వేసి ఇచ్చాను కాబట్టి టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది. అయితే మిల్క్ షేక్ అంతా తాగేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైకి ఆడుకోవడానికి అయితే వచ్చేసామండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ అయితే తినేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వాళ్ళని అయితే ఆడుకోవడానికి అయితే వదిలేస్తానండి. సైకిల్ తొక్కుంటారు, లేదంటే బయట ఆడుకుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చోపు టీవీ అయితే చూస్తారు. ఈ రోజైతే పైకి అయితే తీసుకొచ్చాను. మీరు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్స్ కాకుండా ఇలా పైకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకొచ్చి ఆడించి తర్వాత హోంవర్క్స్ అవి చేపిస్తే వాళ్ళకి కొంచెం మైండ్ అయితే రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు కూడా రోజంతా స్కూల్లోనే ఉంటారు కదండి. మనమైతే మన పనుల్లో అయితే బిజీగా ఉంటూనే ఉంటాం కదండి. అలా కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళతో కాసేపు అంతా ఆడుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ముఖ్యం కదండి. వాళ్ళకి మనం ఇచ్చే కొంచెం సమయం వాళ్ళకి చాలా చాలా పెద్ద ఆనందం అండి. చూస్తున్నారు కదా, మా పిల్లలతో అయితే ఇలాగా టైం స్పెండ్ చేయడం అయితే చేస్తానండి. ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా కనీసం ఇలా అయితే పిల్లలిద్దరితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే కిందకైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికి అయితే హోంవర్క్స్ అయితే రీడింగ్ అన్నీ ఉన్నాయండి. వాళ్ళకైతే చేపిద్దామని ఇంకా వాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను. జోషి మట్టుకైతే హోంవర్క్స్ అయితే చేసేస్తుంది. హవ్యకైతే స్టిక్కరింగ్ అన్నీ కూడా చేపించమన్నారండి. తనైతే తీసేసి దానికి అతికిచ్చేస్తుంది. అలా కాకుండా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా నోస్ అవన్నీ ఇచ్చారన్నమాట. హెడ్, నోస్, ఫింగర్స్ అన్నీ ఇచ్చారండి. వాటికి సంబంధించిన కూడా ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా తను చెప్తున్నాను. తనైతే అతికిస్తున్నాను నేను ఇలాగా. పిల్లలు హోంవర్క్ చేసేస్తున్నారని అలాగ వదిలేనండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా నీట్గా రాస్తున్నారా లేదా అనేది కూడా కొంచెం గమనిస్తూ ఉంటాను. హోంవర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారో, పిల్లలు హోంవర్క్ చేసినాడు వాళ్ళు ఏం చదువుతున్నారో, ఏం రాస్తున్నారో అనేది కొంచెం గమనించుకుండాలన్నాను కదండి. ఇలా గమనించడం వల్ల వాళ్ళు ఏం చదువుతున్నారో ఏటో అనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓపికగా కొంచెంసేపు చిరాకు వచ్చినా ఓపికగా కూర్చుని చదివితే మళ్ళీ వాళ్ళకి అలవాటు అవుతుంది కదా, మనం చెప్పింది ఏం చెప్తున్నాం అనేది. ఇలాగే హవ్యకి అర్థం అవ్వకపోయినా కూడా కూర్చుని ఓపికగా తనకైతే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నానండి. పిల్లలిద్దరికి హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా డిన్నర్కి వచ్చేసి పప్పు ఆకుకూర పెట్టానండి. మార్నింగ్ చేసిన పప్పు ఆకుకూర అయితే ఉన్నది. అదే వేసేసి రైస్ వండేసాను. ఆ రైస్లోకి ఇలా పప్పు వేసైతే ఇద్దరికైతే తినిపించేస్తానండి. పిల్లలకి భోజనం పెట్టినప్పుడే పిల్లలతోటి కొంచెం మాట్లాడతా, స్కూల్లో ఏం జరిగింది, ఎలా గడిచింది, మేడమ్స్ ఏం చెప్పారు, మీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటున్నారు అనేది అన్నీ కనుక్కుంటుందండి. కనుక్కుంటే వాళ్ళు సరదాగా అలా మాట్లాడుకుంటా టీవీ చూస్తే భోజనం అయితే తినిపించేస్తానండి. ఇద్దరికి ఒకసారి తినిపించేస్తాను. అయితే అస్సలు తిందండి, కొంచెం తింటుంది, మళ్ళీ తినిపించమని అడుగుతుంది. ఇంకా అది ఎందుకని ఇంకా నేనే తినిపించేస్తాను.
పిల్లలతో మనం గడిచే సమయాన్ని చాలా చిన్నది అనిపిస్తుందండి, కానీ వాళ్ళకి మాత్రం చాలా పెద్ద విషయము. ఎందుకంటే వాళ్ళతోటి మనకి ఓపెన్గా ఉన్నామనుకోండి, వాళ్ళన్నీ మనతో షేర్ చేసుకుంటారు కదా. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే పిల్లలు మన దగ్గర చేసుకోగలము, అలాగే ఓపెన్గా అన్నీ చెప్పగలుగుతారండి. ఇలాగే పిల్లలతో అయితే నేను ఇలా టైం స్పెండ్ చేస్తాను. టైం స్పెండ్ చేసి పిల్లలిద్దరికి అయితే ఇలాగ మొత్తం అంతా అయితే రైస్ అయితే తినిపించేసాను. తినిపించేసిన తర్వాత ఇలాగ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసామండి. వచ్చి కొంచెం అయితే పిల్లలు మేమైతే ఆడుకుంటాము. చూస్తున్నా కదా, హవ్య అయితే ఫుల్గా ఆడుకుంటుందని నాతోటి. ఒక 5 నిమిషాలు అయితే ఆడుకుని తర్వాత అయితే పడుకుంటారు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఏం ఆట ఆడుతున్నాం అనేది మీరు ఒకసారి వినేయండి. పాములు పట్నం, పటిక, బెల్లం, పాలు కావాలా, పత్తి కావాలా నీకు? పాలు పాలు పగ్గర తాగేస్తే కనకెట్టేది. భోజనం అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళని పడుకోబెట్టకుండా కాసేపు అయితే వాళ్ళతో అయితే ఉంటాము ముగ్గురుముని. మా హస్బెండ్ అలాగే డ్యూటీకి వెళ్ళిపోతారండి. 7:30కి అలా వస్తారు. ఇంక మేము ముగ్గురమే కాబట్టి కాసేపు అయితే భోజనం చేసిన తర్వాత ఆడుకుని తర్వాత అయితే హ్యాపీగా ఇలాగైతే పడుకుంటారండి. ఇలా ఉండడం వల్ల పిల్లలకు కూడా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది కదా. పిల్లలకు చదువు ఎంత అవసరమో ఆట కూడా అంతే అవసరం అండి. ఆటతో పాటుగా పేరెంట్స్గా ఎంత మనం ఎఫర్ట్ పెడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యము. పిల్లలైతే ఈ వయసులో మనం ఎంత ఎఫర్ట్ పెడితే హ్యాపీగా ఉండడమే కాకుండా వాళ్ళలోని ఆలోచన విధానం కూడా మారుతుందండి. నిజానికి పిల్లలు బాల్యం అనేది చాలా తొందరగా గడిచిపోతుంది. ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు కదండి. ఈ చిన్ని చిన్ని క్షణాలు రేపు మనకి ఆనందాలుగా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. పిల్లలతోటి మార్నింగ్ అంతా ఆడుకోపోయినా నైట్ మాత్రం కంపల్సరీ వాళ్ళిద్దరితో కొంచెం టైం స్పెండ్ చేస్తానండి. పడుకున్నప్పుడు కంపల్సరీ టైం స్పెండ్ చేసి వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేస్తాను. ఇలాగ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేశాను కదా, తర్వాత అయితే ఇంక వీళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేస్తున్నాను. వీళ్ళిద్దరు కూడా పడిపోతున్నారండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.